నెల్లూరు జిల్లా గూడూరులో వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తూర్పు వీధిలో చోరీకి ప్రయత్నించిన దొంగల వేలిముద్రలను సేకరించినట్లు సీఐలు శేఖర్ బాబు, కిషోర్ బాబు వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. దుండగుడు బైక్ చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని తెలిపారు. దొంగలపై నిఘా పెట్టినట్లు చెప్పారు. రాత్రి పూట ఈ నైట్ టైం గూడూరు జంక్షన్ బేస్ చేసుకొని హైవేని బేస్ చేసుకొని ఈ బయట నుంచి వచ్చిన ప్రాంతాల వాళ్ళు సంచారం ఎక్కువగా ఉందని ఈరోజు వార్తల్లో భయభ్రాంతులకి గురవుతూ ఉన్నది. దీనిపైన ప్రత్యేకమైన చర్య తీసుకోవడం, జీఆర్పీ, ఆర్పిఎఫ్ వాళ్ళను కూడాను రైల్వే స్టేషన్లో ముమ్మరంగా తనిఖీలు చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా గూడూరు టౌన్లో కూడా గస్తీని పెంచడం జరుగుతుంది. ప్రతిరోజు కూడాను సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్స్పెక్టర్ స్థాయిలో సబ్ డివిజన్ నైట్ రౌండ్స్, ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక నైట్ రౌండ్స్ ఆఫీసర్ని పెట్టడం జరుగుతుంది. టౌన్ 1 టౌన్ పరిధిలోనూ 2 టౌన్ పరిధిలోనూ డ్యూటీలు జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న బందోబస్తుల కారణం వల్ల ఓన్లీ నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ మూవ్మెంట్ మాత్రమే జరిగింది. అటువంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రతి గొంతులో మన గూడూరులో కొంచెం వెహికల్ మూవ్మెంట్ ఒకటే చేస్తుంటాం, 4 వీలర్ మూవ్మెంట్ చేస్తూ ఉంటాము. ప్రతి గొంతులోకి వెళ్ళకుండా మెయిన్ రోడ్లను అవుట్కట్స్ను కవర్ చేయడం జరుగుతుంది. రాత్రి అనుకోని విధంగా ఈ 4 వ్యక్తులు నడుచుకుంటూ ఈ తాళం వేసి ఉన్న ఇళ్ళని టార్గెట్ చేయడము, ఆ తాళం బ్రేక్ చేయడము జరిగింది. ఒక ఇంట్లో మాత్రము వస్తువులు పోయి వాటి వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రెగ్యులర్గా జరుగుతున్న విధంగానే నైట్ గస్తీని పెంచడం జరుగుతుంది. వీటి గురించి చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. భయపడాల్సిన ఎటువంటి అవసరం లేదు.